హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌరేష్ కిచెన్. ఈ రోజు మన ఛానల్ చూస్తున్న వారందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులతో తయారు చేసే అటుకుల లడ్డూని మన ఇంట్లో ఈజీగా ప్రసాదంగా ఎలా చేయాలో చూద్దామా? ఇందుకోసం నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు అటుకులను వేసి ఈ అటుకుల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలండి. దూరగా అంటే అది కొంచెం అటుకులు క్రిస్పీగా రావాలి, పట్టుకుంటే అలా విరిగిపోవాలి, అలా క్రిస్పీగా రావాలి, మెత్తగా ఉండకూడదు. అలా దూరగా వేయించుకున్నాం. ఇలా దూరగా వేగటానికి ఒక 3 నిమిషాలు టైం పడుతుందండి. ఇవి ఇలా దూరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరిని వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాం అండి. ఎండు కొబ్బరిని దూరగా వేయించుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఇందాక వేయించుకున్న అటుకులను వేసుకొని వీటిని కొంచెం బరకగా పట్టుకోవాలి, మెత్తగా వద్దు, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఈ బరకగా పట్టుకున్నాక దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసుకుందాం. ఎండు కొబ్బరిని వేయించి కొంచెం వీటిని బాగా గ్రైండ్ చేసుకుందాం అండి. ఇందులోనే ఒక 3 యాలక్కాయలు కూడా వేస్తున్నాను. ఇలా కొంచెం ఎండు కొబ్బరిని కూడా గ్రైండ్ చేసుకున్నాక ఇందులో ఒక కప్పు, చిన్న కప్పు సైజు బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం వేసాక మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని చూసారుగా, ఇలా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మనం అటుకుల పిండిని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, ఆ బౌల్లోని ఇప్పుడు మనం ఎండు కొబ్బరి బెల్లం వేసిన ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసుకుందామండి. వేసుకొని బాగా మెత్తగా కలుపుకోవాలి దీన్ని. ఇలా మెత్తగా కలుపుకోవాలి. లేదంటే మళ్ళీ ఒకసారి మీరు కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు, పైన పౌడర్ లాగా వస్తుంది. లేదా ఇలా చేత్తోనే మెత్తగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పుని 1 నిమిషం పాటు కొంచెం దూరగా వేయించుకుందామండి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇలా ఎర్రగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు వీటిని మనం ఇందాక పిండి కలుపుకున్నాం కదా, దాంట్లో వేసేద్దామండి. దాంట్లో వేసి ఒకసారి మళ్ళీ ఇది బాగా కలుపుకుందాం, అంతా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం. వీటిని ఇలా స్పూన్తో అయినా చేత్తో అయినా సరే ఒకసారి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం దీన్ని. ఇప్పుడు చేతిలోకి కొంచెం నెయ్యి అద్దుకొని ఈ పిండిని కొంచెం రౌండ్గా గట్టిగా ఉండల్లాగా చుట్టుకోవాలండి. రౌండ్గా చుట్టుకోవాలి. అదే మనం లడ్డూని చుట్టినట్టు రౌండ్గా చుట్టుకోవాలి. వీటిని చూసారుగా, ఇలాగ స్మూత్గా రౌండ్గా చుట్టుకోవాలి. మళ్ళీ చేతిలోకి కొంచెం నెయ్యిని అందుకొని ఇలా మళ్ళీ రెండో లడ్డు కూడా ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. చూసారుగా, అన్నీ ఇలా రౌండ్గా చుట్టుకున్నాం.
ఈ కృష్ణాష్టమి సందర్భంగా మీరు కూడా కృష్ణుడికి ఇలాగా అటుకులతో ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.